హలో అండి, చాలా మంది అవుతున్నారు అమ్మ ఫామ్ లైన్ వీడియోస్ చాలా మిస్ అవుతున్నాం, లాంగ్ వీడియోస్ మీ వ్లాగ్స్ చాలా మిస్ అవుతున్నాం అని చెప్తున్నారు. సరే మా వాడు అయితే డీటెయిలింగ్గా వాడు కూడా పెడుతున్నాడు. కానీ అయితే మనకి ఇక్కడ 6 lakhs మెంబర్స్ ఉన్నారు కదా, అక్కడ 1 lakh కదా, మిగతా మెంబర్స్కి ఎట్లా తెలవాలి? సో మనం ఇక్కడే పెడతా. కాకపోతే వాడి ఛానల్లో ఉన్నది నా ఛానల్లో ఉండదు, నా ఛానల్లో ఉండదు, అదొక డిఫరెంట్ ఉంటది. కానీ ఓవరాల్ గా అందులో మొత్తానికి అయితే మీకు అంత కనిపిస్తుంది, తెలిసిపోతుంది ఓవరాల్ గా. సర్వేయర్ నుంచి ఇక్కడ వరకు కూడా నేను అన్ని డీటెయిల్స్ ఇస్తా. కాకపోతే ఇప్పుడు మనం ఈ వాటర్ లో సక్సెస్ అవ్వడమే మెయిన్ ఇంపార్టెన్స్. బోరేస్ అతనిది కానీ మనకు సర్వేయర్ వచ్చింది కదా భద్రాచలం నుంచి, లాస్ట్ టైం నేను వీడియో పెట్టినా కదా. కాకపోతే వీళ్ళు 3 to 350లో వాటర్ పడతాయి అన్నారు. బాగానే ల్యాండ్ అంతా కూడా సర్వే చేసి 3 to 350లో వాటర్ పడుతుందని చెప్పి పాయింట్ ఇచ్చి వెళ్ళారు. ఇంకా నిన్న ఏమైందంటే 3 to 350 వరకు వాటర్ పడలేదు, 370 వరకు వేసాము. అంటే 370 to 400 వరకు అనుకుంటా వేసినాం. వేసి తనకు కాల్ చేసిండు మా బాబు, అన్న మరి 370 to 400 ఇట్లా నడుస్తుంది, మరి ఎట్లా అన్నా మీరు 3 to 350 అన్నారు కదా అని చెప్పి తనకు కాల్ చేసిండు. కాల్ చేస్తే తను ఏమన్నాడంటే ఇంకా ఆపేసేయండి వేస్ట్ అని చెప్పి చెప్పిండు. ఇంకా లేవు కింద వాటర్, ఇంకా ఆపేసేయండి అని చెప్పిండు. ఇంకైతే మా రాముడు ఏం చేసిండంటే ఎట్లాగూ 400 వరకు వచ్చినాం కదా, ఇంకో 100 వేపిద్దాము చూద్దాము అని చెప్పి ఆయన ఒప్పుకోలే. ఇంకా మేము ఆపేద్దామన్నా కూడా ఇంకా మా రాముడు ఒప్పుకోలేదు. లేదు 5 to 600 వేద్దాము చూద్దాము, ఇది ఫైనల్ కదా, ఇంకా మన అదృష్టం అన్నట్టు అన్నాడు. హనుమానే ఆయనతో పలికిచ్చిండే ఏమో. ఇంకా సరే ఇంకా మా రాముడు మాట కాదనడం ఎందుకని చెప్పి ఇక మేము కంటిన్యూ చేసినాం అది. ఇంకా ఏమైంది అనేది మీరు చూడండి. మా టెన్షన్స్ అన్ని ఎట్లా ఉండే, మేము అసలు సాయంత్రం వరకు ఎట్లా పడ్డాము, ఎట్లా చేసినాం అనేది అంతా కూడా ముందు వీడియోలో క్లియర్ గా ఉంది. అంతా కూడా ఎక్కడ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. అయితే సూర్య ఇచ్చిన సర్వేలో, సూర్య శ్రీనివాస్ వీళ్ళు ఇచ్చిన సర్వే నిజానికి చెప్పాలంటే మనది మొత్తం రాలే కాబట్టి కింద ఎక్కడో కొంచెం అట్లా ఉందేమో. వీళ్ళు ఇచ్చిన సర్వే కూడా పర్లేదు, కానీ వాళ్ళు ఆపేయమని ఉంటే మేము ఆపేసి ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుండేనేమో. సరే ఏదేమైనప్పటికీ వీళ్ళు ఇచ్చిన ప్రతి సర్వే కూడా సక్సెస్ అయింది. అంటే నేను చాలా చూసినాను పర్సనల్ గా. వీళ్ళు వెళ్ళి చూపెట్టినవన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. అంటే 98%. ఎక్కడో 1-2 మాత్రం మరి కొన్ని ఇట్లనే లోపల ఉండడమో బయట ఉండడమో ఒక్కొక్కసారి అట్లా అవుతుంది కదా, అలాంటివి ఒక 2% ఫెయిల్ అయ్యి ఉండొచ్చేమో. కానీ 98% మాత్రం మంచి రిజల్ట్ వీళ్ళు ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళకి వచ్చిన వీడియోస్ కానీ నేను కొందరికి చేసిన కాల్స్ కానీ దాన్ని బట్టి పర్లేదు. సరే ఇంకా మనమైతే మన వీడియోలోకి వెళ్దాం, చూద్దాం. అట్లనే శ్రీనివాస్ అండ్ సూర్య, నేను సూర్య నెంబర్ అయితే ఇస్తాను. వీళ్ళు భద్రాచలం నుంచి వచ్చారు. నేను వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెడతాను. ఎవరికైనా వాటర్ సర్వేయర్ కావాలి అంటే వీళ్ళకు కాంటాక్ట్ అవ్వండి. మంచి రిజల్ట్స్ ఇస్తారు వీళ్ళు, మంచిగానే అంటే మంచి రిపోర్ట్ ఇస్తారు. కాకపోతే మాది కొంచెం కిందికి వెళ్ళిపోయింది. పర్లే, నేను చాలా చూసినా కదా, సో నేను అందుకోసం మీకు వీళ్ళ నెంబర్ ఇస్తున్నా. ఒకవేళ మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి. అయితే మనకి వేరే దగ్గర ఎక్కడో కూడా వాటర్ లేదని చెప్పి అందరూ చెప్పారు. కొబ్బరికాయలు వాళ్ళతో చూపించినాము, అవ్వలేదు. మనకు ఫస్ట్ బోరు పాస్ అవ్వడం కూడా ఇట్లా సర్వేయర్తోనే. తను వీళ్ళ సార్ అంట. అంటే తనకంటే వీళ్ళ దగ్గర ఇంకా ఎక్విప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళు కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చారు. మన ల్యాండ్లో ఎక్కడ నీళ్లు లేవన్నారు. కాకపోతే అక్కడైనా ఇచ్చిన పాయింట్ దగ్గర వీళ్ళు చెప్పిన దానికంటే ఒక 50 feet లేట్ పడ్డాయి, కానీ కరెక్ట్ పాయింట్ అయితే ఇచ్చారు. మీకు వీళ్ళ నెంబరు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీకు ఒకవేళ సర్వేయర్ కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు హైదరాబాద్లో కానీ అనంతపూర్ కానీ అంటే ఏపీ, తెలంగాణ, మెడ్రాస్, కర్ణాటక ఇట్లా ఒక 5 రాష్ట్రాల్లో అయితే వీళ్ళు తిరుగుతారంట. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూడండి. ఓకే అండి, ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్ ఏంటంటే మనకి ఇప్పుడు వాటర్ పడ్డాయంటే ఇంకా బిందాస్, వాటర్ పడలేదంటే ఇంకా నిరుత్సాహపడిపోతాం. చాలా ప్లాన్స్ ఉన్నాయి, వాటర్ బేస్ పైన ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి నా కొడుకు అయితే. ఇంకోటి ఏంటంటే ఊరికే ఇంకా నా కొడుకు జాబ్ గీబ్ అది ఇదని అంటుర్రు. ఏదనంటే మా వాడేమో ఊరికి మమ్మీ కామ్గా ఏమొద్దు అని అంటాడు. నాకేమో ఇగో మొత్తం వ్యవసాయం చేస్తే జాబ్ చేసినట్టు కదా, వ్యవసాయం చేపిస్తే బిజినెస్ చేస్తే జాబ్ చేసినట్టు కదా. ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, నేను వాళ్ళ పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళందరూ జాబులు చేస్తారా, వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఉన్నారు. సేమ్ నా కొడుకు కూడా వాళ్ళ నాన్న ఫీల్డ్లో ఉన్నాడు. అట్లనే మేము ప్లాట్స్ తీసుకుంటుంటాము, రీసేల్ చేస్తుంటాం. మా డబ్బులు కట్టి మధ్యలో మీడియేటర్ తందా కాదు,
బిజినెస్ లాగా చేస్తుంటాము. మా లక్కడు అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఏరోప్లేన్ చేసుకుంటుండు. అట్లా మా ఓన్ బిజినెస్ చేసుకుంటుంటాం. అట్లనే తోట అనుకోండి, లేకపోతే ఇంకేమనుకోండి, ఇగో ఇది పెట్టుకున్నాం. మొత్తం నా కొడుకే చూసేది. మీరు చూసినారు కదా, నేను ఫస్ట్ నుంచి వీడియోస్ పెట్టినా కదా. మేము ల్యాండ్ క్లీన్ చేసినప్పటి నుంచి కూడా మా రాముడు బిజీగా ఆయన బిజినెస్ లో బిజీ ఉంటే మొత్తం ఇదంతా చూసుకుని నా కొడుకే. పొద్దునే సర్దిమూట కట్టుకొని పోయి రాత్రి వరకు ఉండి ఏదో వాళ్ళ దగ్గర కూర్చొని ఆఫీస్లో కూర్చొని పనులు చేసి వస్తే అదే కాదు జాబు. ఇది కూడా జాబ్ లాంటిదే. ఏదైనా సరే రైతు పని చేస్తుంటాడు, జాబ్ చేయనట్ట. ఏదో నా కొడుకుతో పాటు చదివిన వాళ్ళు కానీ చుట్టాలు పక్కాలు అందరూ ఎవరో వాళ్ళ కొడుకు లేదో పీకేస్తున్నట్టు మీ కొడుకు ఏం చేస్తున్నారని మాట్లాడతారు. నాకైతే తిక్కలేస్తుంది. ఇన్ని రోజులు నా ఇంటి మీద పడ్డారు కొందరు, ఇప్పుడు నా కొడుకు మీద పడ్డారు. నా కొడుకు 10 మందికి శాలరీ ఇచ్చే పొజిషన్ లో ఉన్నాడు. తెలుసా మీకు? జాబ్ చేస్తున్నాడంటే ఉత్త జాబ్ అనేది ఇంపార్టెంట్. జాబ్ చేసిన వదిలేసిండు కూడా. సేమ్ అట్లనే ఇందులో చాలా ప్లాన్స్ ఉన్నాయండి. చూస్తారులే మీ వాటర్, దేవుడి దయవల్ల వాటర్ పడుతుంది. మన వాళ్ళు కొంతమంది కూడా మంచిగా కోరుకుంటున్నారు. అవన్నీ అయిపోయిన తర్వాత స్టెప్ బై స్టెప్ అసలు మన ల్యాండ్ ఎంత బృందావనం లాగా మారుతుంది ఏంది. గొప్ప వాళ్ళని అందరి అయినా ఇట్లా చాలా మంది చిరంజీవిని కూడా నీ మొహం చూసుకున్నావు అన్నోళ్ళు ఉన్నారు. సేమ్ అట్లనే ఇప్పుడు జాబ్ లేని కూడా రేపు అబ్బా సమాషం అనాలి. ఆ రేంజ్ లో వాడికి ఆ థాట్స్ అట్లా ఉన్నాయి. ఒకవేళ దేవుడి దయ వల్ల మన వాళ్ళు మమ్మల్ని ఇష్టపడే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆశీర్వాదం వల్ల మనకి వాటర్ పడాలి. కానీ అసలు మీరే చూస్తారు వాడి మైండ్ లో ఎన్ని ఉన్నాయి ఆలోచనలు ఏంది అనేది. మనకు వాటర్ తక్కువ ఉండి ఇబ్బంది అవుతుంది. అయినా అందరూ సంపాదించే వాళ్ళు అయితే తినేవాళ్ళు ఎవరండి? తినేటోళ్ళు కూడా ఉండాలి. నా కొడుకుని తినని అయినా వాడు కూర్చొని తిన్నాడు, బ్రహ్మాండంగా సంపాదించుకొని తింటాడు. ఇప్పుడైనా వాడు ఏం ఖాళీగా లేడు. ఇంకోటి, అమ్మ అక్కకి వీడియోలు తీస్తుంటారు అని అంటుంటారు. వాడు A to Z చేస్తాడు, వీడియోలు తీస్తాడు, తీసుకుంటాడు, తింటాడు, మా ఇంట్లో పని చేస్తాడు, నాకు చాయ్ పెట్టిస్తాడు, తోట పని చేస్తాడు, ప్లాట్లు చేస్తాడు, వాళ్ళ అక్క దగ్గర పోయి అన్ని చూస్తాడు, వాళ్ళ నాన్న బిజినెస్ లో హెల్ప్ చేస్తాడు. నా కొడుకు ఆల్రౌండర్. అర్థమైందా? నేను అలాంటి వాళ్ళకి నేను గట్టిగా వేస్తున్నా. ఇంకొకసారి అనకండి ఆ మాట, అంత అవసరం కూడా లేదు. స్విమ్మింగ్ పూల్ అన్ని వస్తాయి నాన్న లెక్కకుండా. అయితే విషయానికి వస్తా అండి, ఎందుకంటే నైట్ అది పెట్టినా కదా, నాకు కొంచెం నా పిల్లలంటే మీకు తెలుసు కదా, తిక్కలేస్తుంది, మైండ్ ఖరాబ్ అయిపోతుంది మొత్తము. అందుకే నేను స్టార్టింగ్ అదే చెప్పిన. మొత్తం ఇట్లా ఎక్కడి నుంచి పెట్టినానా అది చూసిరా, వేప చెట్టు అంత ఉంది. బోర్ పాయింట్ అయితే నిలబెట్టినాము. అయితే పక్క లేదా హనుమాన్ దయ మీ ఆశీర్వాదం. ఇగో మా అమ్మవారి దయ, మా అమ్మవారికి మొక్కుంటున్నా. బోర్లో నీళ్లు పడంగానే అమ్మవారి కాడ ఏట దిగుతుంది అంతే. ఇంకా మా మొక్కలు ఇంతే. చూడండి ఎంత కష్టపడుతూ వచ్చి ఇక్కడే వండుకొని ఇక్కడే తినుకుంటూ వాళ్ళు చేస్తున్నారు. ఎవరైనా సరే వాళ్ళ వృత్తే వాళ్ళ ఇది, ఏదో కట్టుకొని వెళ్ళంగానే అయిపోదు. మేము కూడా ఇగో మా రాముడు పారిజాత పూలు తీసుకొచ్చిండు. రాముడు ఉండే జరసేపు ఏమి ఎంత బాగా తయారీను కాదు. మా రాముడు చూడండి, డాడీ పొద్దునే లేచి పూజ చేసి, పూజలు అయితే నాకంటే ఎక్కువ మా రాముడే చేస్తాడు మా ఇంట్లో. అయినా ఇట్లా బాయ్స్ చేస్తేనే మంచిదట. కానీ ఇగో ఈడ కూడా పూలు తీసుకొచ్చిండు. ఇగో ఇవేమో నా కొడుకు తీసుకొచ్చిండు, ఇవి గన్నేరు పూలు, ఇవేమో అవి ఆ పూలు. అయితే అమ్మవారి కాడ ముక్కొని ఇక స్టార్ట్ చేస్తాం. అయితే వాళ్ళ అక్కతో కొబ్బరికాయ కొట్టియాలి సెంటిమెంట్ గా. ఇప్పుడు వెళ్తూ వాళ్ళ అక్కని తీసుకొని ఇటు వచ్చినాం, నా బిడ్డని తీసుకొని. జరైనాక వస్తాడు మా తమ్ముడు. కొట్టిది లేవలే, ఇంకా అబ్బా కూతురు ఇద్దరు లేవలేదు. లేచిర్రా? మా బగ్గడోడు అయితే వాళ్ళు లేవకపోయినా మేము వస్తున్నాం అంటే బగ్గడ చూసిరా కాకి చెప్పి దాన్ని క్లీన్ చేస్తాడు. ఇంత తెలివి ఇంత మంచోడు ఎప్పుడైనా అన్ని చెడగొట్టేటోడు నువ్వు. తులసి మండలు కూడా తెచ్చిండు మా రాముడు. ఈ వీడియో అయితే పెడతా. నాకు ఇంకా కొంచెం కాలు పెయిన్ తగ్గలేదు. అయితే 3 వీక్స్ పడుతుంది అన్న డాక్టర్. అందరికి 3 వీక్స్ పడితే మనకు 5 వీక్స్ పక్కా పడుతుంది. ఎందుకంటే ఏమైనా కూడా కోదిపురుండు బ్రహ్మాండం అంటారు చూడు పెద్దోళ్ళు. నాకేది ఇంత దెబ్బలో వెళ్ళినా కూడా అది ఇంత దెబ్బలో వెళ్ళింది అంత సమానం. సో అట్లనే కుంటుకుంటా వచ్చిన. వెళ్దాం, చూపిస్తా. ఈ పూలు అయితే వచ్చినాయి. మా ఫస్ట్ ఇక్కడ పూజ చేసుకొని ఇక్కడ నేను చేస్తా, అక్కడ పడుతుంది. అదండి విషయం.
నేను ఫస్ట్ నుంచి కూడా డీటెయిలింగ్ గా పెడతా. అట్లే మా బాబు పెడుతున్నాడు, వాడు పెట్టేటి నేను పెట్టను, ఎందుకంటే నేను ఎక్కువ తిరగలేను. లాస్ట్ లో ఫైనల్ గా అట్లా వెళ్తా. మంచిగా వాటర్ పడాలని కోరుకుంటున్నా. అమ్మవారిని హనుమాన్ని చూడాలి, చూద్దాం. మంచిగా ముక్క అమ్మ వాటర్ మంచిగా పడాలి. మంచిగా అదేంటిది అడిగితే చాలు. అక్కడ కొడదాం నాన్న. ఇప్పుడు ఏడ కొట్టకు ఇట్రా, స్వామి అమ్మ మాకు మొక్కుందిరా. అమ్మవారికి ఈడ ఏటను కోసేటప్పుడు ఇదంతా సాఫ్ చేద్దాము. ఇప్పుడైతే ఇట్లా ఇట్లా పెడుతున్నాం. ఇప్పుడు బొట్టు పెట్టుకో. ఇటు నేను పెడతా. ఎట్లా పెట్టుకున్నావే బాగుంది. ముక్కు తుడుచుకో. రూమ్ ఓపెనింగ్ కి నా బిడ్డకి ఇట్లనే వచ్చింది. అట్లా పెట్టేసి మంచిగానే వచ్చిందిలే. నేను అట్లా ఏమనుకో ఇట్లా అనుకున్నా. కొద్దిగా అక్కడ కొడదాం పనా. అయితే మాకు తినడానికి రైస్ పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నాము. రైస్ కుక్కర్ ఉంది కదా, ఆ రైస్ అయితే అందులో వేసేస్తాము. ఇంకా పెరుగు పోసుకుని తినడే మధ్యాహ్నం. ఆడ కొబ్బరికాయ కొడుతురా, ఇగో చెప్పులు వేసుకునిరా. ఇది వచ్చేసి మనం అది వాటర్ చెప్పినా కదా, కుంభమేళ. ఇగో నా మనమడు చూడండి. అప్పుడే ఆడి మొత్తం అయితే నాకైతే అస్సలు నడవద్దన్నారు. ఎక్కువ దాని మీద పొరివేయకపోతే 3 weeks వస్తున్నారు. ఏమో చూడాలి. నువ్వేం చేసినావు కోటయ్య? నువ్వేం చేసినావు? కూర వాళ్ళు కాకరకాయ ఏంటిది? ఆయన కాలీఫ్లవర్ లో ఫ్లవర్ ని తెలుగు వర్షన్ కాలి పువ్వు అంట. ఇగో బోర్వెల్స్ వాళ్ళది పాపం. ఇగో సామాన్లు అవన్నీ ఇట్లా తెచ్చుకొని మంచిగా ఎక్కడికి వెళ్తే అక్కడ ఇగో ఇట్లా వండుకుంటూ ఉప్పు కారాలు రైస్ అన్నీ కూడా క్యారీ చేస్తారు. కాకరకాయ కర్రీ అంట, సన్నగా కట్ చేసిరు. బోట్ అయితే అది బోట్ అంట, బోరు స్టార్ట్ అయింది. పోయి పూజ చేద్దాం. మొన్న నడవనీకి వస్తలేదని అసలు కాదు. ఆ రౌండ్ అక్కడ వరకు ఒక రౌండ్ అయినా కూడా వచ్చేటట్లేదు కదా. ఇక్కడ నుంచి చూపిద్దులే. చెట్ల మధ్యలో నుంచి బాగానే వచ్చింది, కాకపోతే ఒకటి పోయినట్టుంది.
ఇగో ఈ చెట్టు కూడా బాగా ఇట్లా కట్టేసిరు. జరుగునా ఇదే చెట్టు అది అది నాన్న అది పసుపు కుంకుమ ఆడ పెట్టినట్టున్నా ఎక్కడికి పోయి ఉరుక్కుంటా పోయి లేపరాదు. ఎలా ఇటువైపు లేవు. నేను కొట్టాను మనోడు పెట్టామా మంచిగా ముక్కో వాటర్ చాలా రావాలి, వాటర్ రావాలి. నీకు వాటర్ మంచిగా రావాలి, పెట్స్ అన్ని పెంచుకోవాలని చెప్పి మొక్కుకో. నీకు కూడా పగిలిందిరా కొబ్బరికాయ. ఇంకో దెబ్బైనా ఎట్టి కొట్టు, ఇంకోటి ఇంకోసారి కొట్టి ఇటువైపు కొట్టు. అట్లా వెళ్తాను కొంచెం పెట్టుకున్న గుమ్మడికాయ కాడు కొబ్బరికాయ కొట్టిండు. మొక్కున్నవారా లక్కీ? అవి కుంభమేళ వాటర్ మనం తీసుకొచ్చాం కదా. ఏడేస్తాం మమ్మీ, మామూలుగానే వేయలేవు ఇక్కడ. మంచిగా ఎనర్జీ ఉన్నప్పుడే వేయలేవు. అంటిపాడికాయలేవి అసలు మన చెట్లు చూడండి. చెప్పులు వేసుకొని అప్పుడు పట్టుకురాముడు. ఇప్పుడు దేవుడి దయ వల్ల నీళ్లు పడితే మమ్మీ, నీళ్లు పడితే అసలు నేను పట్టుకోలేను, నువ్వే రావాలి. జర మెల్లగా కుట్టుకుంటే రే అవన్నాడు పెట్టు. ఏం చేస్తున్నావే? కమలపాకు చెట్టు ఎగురు వస్తున్నానా? దాన్ని అయితే తొక్కేరుగా ఏంది ఒకేరా తర్వాత క్లీన్ చేపిద్దాం. నీళ్లు పడడం ఆ నీళ్ళది ఒక్కటే ఉంది మాకైతే. ఎందుకంటే నీళ్ళు మంచిగా అవుతుంది అమ్మే, మన కోసం ఎంతో మంది కోరుకోరు మంచిగా అవ్వాలి బోర్ అని చెప్పి. చాలా మంది కోరుకురు, నిజంగా చాలా మంది బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. మాకు కూడా నమ్మకం ఉంది, ఇంకా చూడాలండి అన్ని కదా దేవుడు. చెట్లు అయితే అసలు చూడమమ్మ ఎంత బాగా అయిపోయినాయో. ఇగో ఇవి వచ్చేసి రకాల మామిడికాయలు కుదిరిపోయినాయి. ఏమైనా తగిలిందా? ఏమైంది? బయటికి వేసినావా? ఏమేసినావు?
మనుషులు ఉన్నానా కలుస్తుంది ఎవరికైనా. అయితే వాళ్ళు ఇంకా తినలేరు, మన పూజ అయిపోయింది, వాళ్ళ వంట ఇంకా అవుతుంది, తినేసి స్టార్ట్ చేసుకుంటారు. నిమ్మలంగా తిన్నాక స్టార్ట్ చేస్తేనే మంచిది కదా. సో నానా అది ఇంకా కుదరలే, అది తినేది కాదు. కింద ఉంది ఇవిడ, అది తీసుకో. కింద ఉంది ఇవిడ తీసుకో. ఎల్లో ఇష్ అవ్వాలి, ఎల్లో ఇష్ అయినాక తిన్నా. రాముడు ఆ కింద ఎత్తాలి, పచ్చిగుంటే పప్పులే వస్తా. ఎందుకు అవేమో ఇదేంటి మామిడికాయనా? మ్యాంగో. ఇగో చూడండి ఎంత పెద్ద కాయ రాలి పడ్డదు. ఇగో కచ్చిగుంది నాన్న, ఇది పొద్దున పండించినప్పుడు పడ్డట్టుంది నాది. మ్యాంగో సీజన్ వచ్చిందా? ఇగో ఇది వచ్చేసి జీడి మామిడిది మనది. జీడిపప్పు. ఇగో ఇవి జోబులో పెట్టుకోవా? మ్యాంగో సీజన్ అయిందా? ఇది పట్టుకోవాలి. సీజను ఇప్పుడు పూత సీజన్ అయితే మన ల్యాండ్ లో కాయలు వచ్చేసినాయి. అవును నువ్వు ఎక్కినావా దాని పైన ఒకసారి మంచి పైన? నా మనమడు అక్కడ ఈరోజు ఎక్కుతాడు, ఫస్ట్ టైం వచ్చినట్టుండు. దాని పైన ఎక్కలే రాముడు అయితే నువ్వు నడవకేస్తున్నావు. అది ఇంకా ఎక్కువ అయిపోతుంది అమ్మే, అది ఎక్కువ అవుతుందిలే అమ్మే. సరే ఈరోజు బోర్ అప్డేట్ కాబట్టి ఈ బోర్ మటుకు చూపిద్దాంలే అమ్మే. రేపు కావాలంటే రేపు వచ్చి ఒకసారి ఒక్కడే దాని పైన నేను ఇన్ని కూర్చుంటే ఎక్కిన వాళ్ళకి కూడా ఏదైనా కుర్చీ తెచ్చేనా రావాపురం అదే హనుమాన్ పొలం చూసినావా? మరి ఆడ చూడు ఎంత పెద్ద కాయాడా పైన. పొలమే రాముడు వచ్చిండు, హనుమాన్ వచ్చిండు. ఇగో ఎక్కినా ఎక్కు, నీకోసమే కట్టిండు కోటయ్య. ఎక్కు అవ్వాలి ఆడికి ఎక్కి దాంతో నువ్వు ఎక్కువ బా చెప్తా, నీకోసమే చేసింది. ఒక్కసారి ఎక్కువ పైకి ఎక్కువ, ఏం కాదు, ఎక్కువ ఎక్కువ ఎక్కువ. నిన్న లైన్ ఎక్కునా దీని మీదకి ఎక్కువ. ఏం భయపడద్దు, ఎక్కువ ఏం పడవు. నీకోసమే కట్టింది అది, కింద పడతాడని భయపడుతుంది వీడు. నేను పైకి ఎక్కువ తనాలి, దాని పైకి నువ్వు దాని పైకి ఎక్కువ. మామ ఎక్కిన పడదు, నువ్వు ఎక్కువ పైకి ఎక్కువ. మామ దూకి ఎక్కాలి. ఎక్కువ ఏం కాదు, ఎక్కువ ఎక్కువ జల్దీ అమ్మ, కాళ్ళ నొప్పి లేస్తుంది, జల్దీ పో. ఇదే వెళ్ళు దీని పైకి ఎక్కినానా? ఏహే భయపడక నడు, నేను వస్తాపా, నేను వస్తాపా, నేను వస్తాపా. పప్పి మమ్మీ భయపడుతుండ్రా వీడు. దానికి ఏముందిరా ఎక్కక. నువ్వు ఎక్కువ చూపినారా? ఇక ఇటు పట్టుకో. ఇటే అది పట్టుకెళ్ళానా పైకి లెక్క కూడా? ఇది పట్టుకెళ్ళు. ఎండ వస్తుంది నా చాలా. నువ్వు ఎక్కితే పడలేదు కానీ వాడు ఎక్కితే పడుతుందా నాన్న? ఎక్కినా లక్కడా, నువ్వు ఎక్కు. లక్కడా ఎక్కగానే నువ్వు ఇటు దిగు. నేను అట్లనే వరకు భయపడ్డాను అన్నాడు. సరే దిగేయండి. సౌండ్ చేయకరా, కొట్టుకుంటుండు. పిట్టలు గిట్టలు ఏవి రావు. లాకే
మా అక్క మా డాడీ హార్వెస్టింగ్ చేసుకుంటూ వస్తారు. ఏమేం చేసినావు మే ఆ బుట్ట పట్టుకు పోయినావు? అంత దూరం పోయి జామకాయలు లేవా? ఉసిరికాయలు చూసిన. జామకాయలు ఉండాలి అక్క. ఈడ కూడా ఉంది అక్క. అవన్నీ తెంపకరా. పండైంది అక్క. కలర్ రాలే. బ్లాక్ చేయి. సపోటాలు అయితే మస్తు అయినా. చెట్లన్నీ చూసినాం అక్క ఎంత బాగా వచ్చినాయో అక్క. చెట్లు అన్ని చెట్లు చూడు ఎంత బాగా వచ్చినాయో. తింటారు. నీళ్ళగిన పడ్డాయా? మన ల్యాండ్ బృందావనం. ఇప్పటికే బృందావనం. ఇప్పుడు నందనవనం, తర్వాత బృందావనం. మన వేప చెట్టు కట్ చేసి తెలుసా నీకు? అవునా? అవునుగా. నా పక్కన కట్ అయితే తెచ్చుకుండేమో అనుకుంటున్నాం. అవన్నీ కట్ చేయమ్మా. అవి అవేంటి? మల్బెర్రీ. పండ్లు కాలేదా? కానీ మనం తెంచకపోతేనేమో పండు దశకు వచ్చింది. ఇవన్నీ రేపు అయితే మస్తు అవుతాయి. మనం ఈయనే ఉంటే రోజు తెంచుకొని తినచ్చు. కాకపోతే ఇది అంజీర్ చెట్టే మొన్ననే పాపం మంచిగా వచ్చింది అమ్మ. కానీ దాని లోపల ఉందిగా అమ్మ ఇప్పుడు అది ఇగురు పెడతానా? కొమ్మలు ఎవరో అన్నుండే కదా, కొమ్మ వస్తే ఇగురు. ఆల్రెడీ చెట్టు ఉంది అక్క లోపల. ఇది మనదేనా? ఆయన తయారు చేసిండు. కోటేనా? ఇది వాళ్ళదన్నట్టుంది. వాళ్ళదే. వైరే పైకి అనుకుంటా పోతారు. అదే ఉండొచ్చు. మనది కాదు, ఈ క్లాతికి మనది లేదు, వాళ్ళవి. అవి వాళ్ళు రోడ్డు మీద పోతుంటారు కావాలి. వైర్లు అడ్డం వస్తే ఇట్లా లేపుకుంటా పోతారు. పోయి చెట్టుకునే ఇది ఉందానన్నా మొక్క? ఉంది మమ్మీ, నేలలో నుంచి ఏం బీకలేదు. ఓకే, కానీ దాని మీద నుంచి టైర్ పోయింది. టైర్ పోయింది, అది లోపల మరి ఇరిగిందా? ఇరిగినా కూడా లోపల ఏర్లు ఉంటాయి కదా, కొంచెం కొమ్మున్న వచ్చేస్తుంది. ఇదమ్మా అవి ఎర్రవి, ఇవేమో తెల్లవి. అవి ఎర్రవి. ఆ చెట్టు పోయి మరి మనకు నీళ్ళు ఇస్తే మంచిగా అక్కడే ఉంది అది. అది మళ్ళా వచ్చేస్తుంది. మాకు టెన్షన్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా చూడాలి అసలు ఎన్ని టెన్షన్లో. లాస్ట్ వరకు మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఫీల్ అవుతారు. మీరు మాలో మీరు ఉండి ఆ టెన్షన్స్ అన్ని మీరు ఫీల్ అయినట్టు ఫీల్ అవుతారు. చూడండి, ఫస్ట్ లేస్తుంది దుమ్ము.
కిందకు వచ్చినాం. మేము రైస్ తీసుకొచ్చినాం కదా, అవి తీసుకెళ్ళి కుక్కర్లో అయిపోతాయి అని చెప్పిన. ఇంకా అవి అయినా తీసుకెళ్ళిండు. ఇంకా మేము అక్కడ మాట్లాడుకుంటున్నా కూడా మాకేమీ వినిపిస్తలేదు. ఇంకా అక్కడే కూర్చొని జామకాయలు ఏదో తెచ్చినండే పిల్లలు, ఇంకా అవి తినుకుంటా ఉన్నాము. ఇంకా అక్కడ పోయి ఇంకా మనకేమీ వినిపించట్లేదు. మన టెన్షన్ అయితే స్టార్ట్ అయిందని ఏదో చెప్తా ఉన్నాను నేను. మొత్తం రాయండి, రాయి పౌడరు కర్రనే మొత్తం ల్యాండ్ అంతా నిండిపోయింది ఆ పొగతోనే. ఫస్ట్ కొంచెం వేసి ఇంకా కేసింగ్ అయితే వేస్తున్నారు. ఫస్ట్ కేసింగ్ వేస్తారు కదా, కొంచెం అది ఉడిగా అట్లా వేసేసి తర్వాత మొత్తం బోరు కొడతారు కదా, అదైతే ఇప్పుడు వేసుకుంటున్నారు.
వడ అయిపోయింది, సౌండ్ తగ్గిందని వీడియో స్టార్ట్ చేయించేసినాం. అయితే మా తమ్ముడు వస్తూ వస్తూ టిఫిన్ తీసుకొచ్చిండు అందరికి. మేము పొద్దున్న వచ్చేసినాం 7:30కి అట్లా. నన్ను ఎక్కించుకొని వచ్చేసినాము. అప్పటికి పొట్టిలు లేవాలి, వాళ్ళు అయ్యలేవాలి. ఇక ఇద్దరు లేచి నేను లక్కువ లేచినాం, మా పాటికి మేము మొహాలు కడుక్కున్నాం, వస్తూనే ఉన్నాం. వచ్చేసిరు. ఎందుకంటే పోరుబండి జల్దీ వచ్చింది. మొన్న మనకు లేట్ అయింది కదా లాస్ట్ టైము. సో పొద్దున్నే 6 గంటలకు అట్లా పెట్టేసారు. ఇంకా మీకోసం లేట్ మేడం అంటుంటే వచ్చినా కానీ మళ్ళీ వాళ్ళు వంట చేసుకొని జరసేపు లేట్ అయింది, తినేది చేసి పెడతామన్నారు. అయితే ఇక మా తమ్ముడు వస్తూ వస్తూ టిఫిన్ పట్టుకొచ్చిండు అందరికి. నా కొడుకేమో నేను బియ్యం పట్టుకొచ్చినా కర్డ్ ప్యాకెట్ తెచ్చినాము. ఇంకా దొండకాయలు కొన్ని ఉండే, దొండకాయలు 4 వంకాయలు 2 మామిడికాయలు అవి తీసుకుపోయి ఇచ్చి పప్పు చేపిస్తుండు. ఈరోజు సాటర్డే లంచ్కి మమ్మది ఇది టిఫిన్, ఇది టిఫిన్ అయిపోయింది ఇంకా లంచ్కి అది. లంచ్కి అది ఓ అప్పుడు వరకు బోర్ అయిపోతుంది. 2 అవుతుందో 3 అవుతుందో. ఇంత తిన్నా నేను అమ్మ ఇంత తినలేను నాన్న, నేను మొత్తం తిన్నాను. నువ్వు అసలు తినేలేవు, ఇది నువ్వు అసలు తినేలేవు. తినేసి నాకు అయితే ఇంకా నేను కూడా స్టార్ట్ అయిపోతా అండి. అయితే తినేసి నేను కూడా వెళ్తా. ఎందుకంటే ఇక పొద్దున్నే ఏం పని చేయలే, నిద్ర లేచి ఇట్లా వచ్చేసినాము. అంటే అవసరం లేదు మా, నువ్వు గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తా ఉండు అంతే. ఇక నువ్వు వెళ్ళిపోయి గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తా ఉండు. గుడ్ న్యూస్ వస్తుంది, ఇంకా వెయిట్ చేసేదండి కొంచెం. యాట కోసం రెడీగా ఉండక అంట. అక్క ఏట కోసం రెడీగా ఉన్నాయంట. అవ్వగానే మరి ఏమన్నా దేవుడి దయ్యా ఓడినన్నా కోసుకున్నాము. అయితే లాస్ట్ మనకు ఆ బోరికి వాటర్ పడితే గండిమైస్ దగ్గర ఏటను మొక్కిన, ఇంతవరకు గండిమైసం దగ్గర ఏటను వేయలే. ఫస్ట్ ఇక మన అమ్మ తీసుకున్న తర్వాత అమ్మకి ఇస్తుందేమో. అదే ఇంకా నేను కూడా స్టార్ట్ అయిపోతా అండి. తర్వాత అప్డేట్స్ అన్ని మమ్మీ ఇస్తుంది, నేను పిల్లలు వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే సౌండ్ చాలా వస్తుంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళు అసలు ఇదొక ఇరిటేషన్. అయితే వాళ్ళది ఒక ఇరిటేషన్ ఉంటుంది పిల్లలది, అల్లరి చేస్తూ ఉంటారు. సరే మామూలు టైంలో అంటే కొంచెం నీడున్నా ఆడుకుంటారు, కానీ ఇప్పుడు ఎండ వస్తుంది, అది కాకుండా దుమ్ము చాలా వస్తుంది, సౌండ్ వస్తుంది. అది కాక నేను ఇంట్లో ఎక్కడ పక్కడ పెట్టేసి వచ్చిన, ఇక్కడ అక్కడ అసలు ఇల్లు కూడా ఉడవలేదు చెప్పాలంటే. ఏం కావాలన్నా ఇల్లు ఎన్ని చేసుకొని ఏం చేస్తారు వీళ్ళైతే సాయంత్రం ఉంటుంది. ఒకవేళ బాగుందంటే దాన్ని బట్టి ఇంకా కూడా పెంచుదామా, తగ్గేదైతే ఉండదు, ఇంకా పెంచుదామా ఏందనే చూద్దాం. సర్వేర్ అయితే మనకి 300 ఫీట్లలో వాటర్ పడుతుంది. 300లో 350లో 350లో అంతవరకు పడుతుంది. ఒకవేళ 600 వరకు వేసుకోమని చెప్పారు అంతే. కానీ ఎందుకంటే రాయిని గుద్ది 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 పలిగి బోర్లోదో ఏదో పలిపోయిందంట. అదేదో ఆయిల్ ఏదో పోయిందంట. మా రాముడు అయితే నిమ్మలంగా కూర్చున్నాడు. మనకు ఎక్కువసేపు నడుము లాగవు కూర్చొనికి కూర్చోవాల్సిందే. ఆ వంట చేసేటప్పుడు బేజారుగా ఏదో జరసేపు కొద్దిసేపు ఆ పక్క పడుకున్నా, కొద్దిసేపు రూమ్లేకపోయినా, ఇంకా ఆ పక్క అంతా అది నిండుతుంది రాయిపోడే అని చెప్పి మళ్ళీ తాటి చెట్టు దగ్గరకు వచ్చిన.
చూడండి తాటి చెట్టు వేస్ట్ అంటున్నాను. దీని నీడ కూడా ఎంత యూజ్ అవుతుంది చూడండి. ఏ చెట్టు వేస్ట్ కాదు అమ్మే, కాదు ఏ చెట్టు వేస్ట్ కాదు. చెట్లు అనేది అస్సలు వేస్ట్ కాదు. మనుషులన్నా వేస్ట్ ఏమో కానీ చెట్లు అయితే వేస్ట్ కాదు. నాకైతే ఇంకెందుకు లేవు, మళ్ళీ నేను ఏదన్నా అంటే మా కొడుకు మొత్తుకుంటాడు. మమ్మీ తాటి చెట్టు కింద వేసుకుంటాం మమ్మీ, ఆ తాటికే అన్ని నుంచి వచ్చిన ఎత్తి మీద పడతాం. అది కూడా పాయింటే, కానీ మన చాలా మంది చెప్తారు కానీ తాటి చెట్టు కింద పడి దెబ్బలు తాకిన వాళ్ళు ఎవరు లేరంట. కొబ్బరికాయలు పడి తాటికాయలు పడి. కాకపోతే అది డేంజర్ గా తగులుతుంది మమ్మీ దెబ్బ. తగలదా మరి ఇంతలా? చెవు మీద పడితే చెవు ఉంటుందా మమ్మీ? ముక్కు మీద పడ్డా మనం కరెక్ట్ గా తాటి చెట్టు కింద లేము, నీడకున్నాం ఇటేం పడవు. కానీ నాన్న ఇగో ఇది రుద్రాక్ష చెట్టు, తాటి చెట్టు కంటే హైట్ అయిపోవాలి. అది పోతూనే ఉంది మమ్మీ, మాన అయిపోయింది. చిన్ని చెట్లకి వెళ్ళాలి. రుద్రాక్ష చెట్టు ఆకాశాన్ని అంటున్నా రుద్రాక్ష చెట్టు అని నాకు అనిపిస్తుంది ఇక్కడ కూర్చోనంటే. ఇంకోటి నేను ఇక్కడ పడుకొని నిద్రపోతున్నా కదా, నిద్ర పట్టేసింది ఇట్లా పడుకొని ఉంటే ఆ చెట్టు కింద కోతి కూర్చోని హనుమంతుడు వచ్చింది. నా ఫీలింగ్ నిజంగా హనుమాన్ ఉన్నాడు రా అక్కడ కూర్చొని ఉండే. అది రామాఫలం చెట్టు. రామ అనే పదం ఎక్కడ ఉంటుందో హనుమ అక్కడ ఉంటాడు. నాకైతే ఇట్లా పడుకొని ఇట్లా పడుకొని ఉంటే కోతిలాగా ఇట్లా అనిపించి చూస్తే ఆ కొమ్మ కలుగుతుంది. తర్వాత కళ్ళు తెరిస్తే కళ్ళు మూసుకున్నప్పుడు రూపం కనిపించింది. నిజంగా హనుమయ్య ఉన్నాడు, అమ్మవారు ఉంది మన ల్యాండ్ లో. ఇప్పుడు వాళ్ళ దీవెనల వల్ల మనకి నీళ్లు పడితే మంచిగా ఇవన్నిటిని మానలు చేసేస్తాం. మనకు ఆడ పడాలని ఉంటే నాన్న పడతాయి. అట్లని మనం దేవుడు ఆశీర్వాదం మనకు లేనట్టు కాదు. ఏదైనా దేనికి ఒక రీజన్ ఉంటుంది. ఏదైనా అంతే మనము ఇక్కడ ఇచ్చిండంటేనే అప్పుడు ఉన్నట్టే మమ్మీ, మనది అయిపోయినట్టే ఆశీర్వాదం. కాకపోతే మనకు హోప్ ఏంటంటే ఇంకొంచెం బాగా చేయొచ్చు. దేవుడు దయ ఉంది, చూద్దాం అనేది హోప్. చూద్దాం ఎంతవరకు అవుతుందో ఎట్లయితుందో. అదే అండి మా ఊడు పెట్టేది, మా ఊడు పెడతా ఉన్నాడు. నేనేదో ఎవరి స్టైల్లో వాళ్ళు పెడుతున్నాం, ఎవరి స్టైల్లో వాళ్ళు పెడుతున్నాం. ఎందుకంటే బాగా పెట్టినా కూడా మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా. అంటే బాబు ఛానల్లో మన వాళ్ళే, ఇక్కడ మన వాళ్ళే, ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కదా, అందరూ చూస్తారని అంతే, వేరే ఏం లే. దేవుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల మంచిగా వాటర్ పడ్డాయంటే రేపు అమ్మవారికి పూజ పెట్టుకోవాలి. రేపు మళ్ళీ రావాలి ల్యాండ్కి. నాకేం కాళ్ళు నొప్పి తగ్గలేదు, కొంచెం అటు ఇటు నడిచే వరకు మస్తు పెయిన్ వచ్చేసింది. అది ఎక్కువ పెయిన్ వస్తే ఫీవర్ వచ్చేస్తుంది. అక్కడ రెక్కలు ఆడియకుండా ఒక పిట్ట పోతుంది, అదేం పిట్ట అనేది కామెంట్ చేయండి మీరు. జస్ట్ అది గాల్లో ఆ వింగ్స్ అట్లా పెట్టి పోతుంది, అది కిందికి పైకి అనట్లే. అది నా లాంటిది ఉంటుందిరా, ఫస్ట్ పైకి పోయే వరకు ఎగురుంటుంది, ఇంకా అక్కడి నుంచి ఆరాం సెట్లు పట్టుకొని మెల్లది. కానీ చూడమ్మ అసలు ఇటు వచ్చింది మమ్మీ, వీడియో కోసం ఇటు రమ్మని వచ్చి. నాకు అక్కడే ఆగుతాయి తెలుసా కూడా, అక్కడే అవి తలుచుకుంటే ఆగుతాయి కూడా. చూడు అక్కడే ఆగి ఎగుతుంది. అసలు అంటలేదు చూడమ్మది, ఆ గాలికి వెళ్ళిపోతుంది అది అట్లా. ఇగో ఏదైనా ఎవరో టాలెంట్ వాళ్ళదేనా. అవును, ఎవరో టాలెంట్ వాళ్ళదే. ఊరికే జాబ్ చేయలేదు, అది చేయలేదు అనకూడదు, ఎవరో టాలెంట్ వాళ్ళదే. మళ్ళీ వస్తాడు మా బాబు. మా అక్కమ్మోడు పెద్దక్కమ్మోడు స్కూల్లో చేస్తాడు. కూర్చొని చెప్తాం మంచి ఇంపార్టెంట్, పడుకొని చెప్తాను అనుకోకుండా. అయితే అబ్బా జుట్టు ఏంద్రీ ఇట్లా తప్పలు లేసింది. ఇది దుమ్ము మమ్మీ మొత్తం ఎట్లయిపోయింది చూడు. ఇట్లంటే మందంగా ఉంది, రఫ్గా చూడు, తెల్లగా. ఇదంతా రఫ్గా ఎట్లా పడుకుంటే అట్లా నీడకపోయింది కూడా జుట్టు. అబ్బా అబ్బా ఏంది ఇట్లయిపోయింది. వదిలేసేలామ్మా, అది స్నానం చేస్తున్నాం. అయితే మా పెద్దక్కమ్మోడు స్కూల్లో ఇద్దరు కలిసి స్కూల్ పెట్టారు, చేసిర్రు రైల్వే కోడూరులో. ప్రిన్సిపల్ లాగా అనమాట, ఇద్దరే మేనేజ్మెంట్, వాళ్ళ ఫ్రెండ్ ఆయన. తర్వాత చిన్నక్కమ్మోడు సిఆర్పిఎఫ్ ఉంటుండే. ఇద్దరికి జాబ్లు. ఇంకా మా ఆయనకేమో జాబ్ లేదు, మా మామయ్య జాబ్ ఇస్తామని చెప్పి పెళ్లి చేసుకున్నారు. చేసిన తర్వాత మీ బావకు లేకుండా, అదే పెద్దోడికి లేకుండా చిన్నోడికి ఎందుకు, ఇద్దరు కష్టపడి బతికినాయి అని చెప్పి మా అత్తమ్మయ్యగా ఒప్పుకోలే. ఇంకేం చేసినావు,
స్టార్ట్ చేసినాం చిన్నగా, కానీ స్టార్ట్ చేసే వరకు కొన్ని రోజులు ఖాళీగా ఉంటాం కదా. ఆ ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి జాబ్ ఉందని, నీ జాబ్ లేదని, ఏం చేస్తున్నావు, ఏమన్నా చేయొచ్చు కదా, ఏమన్నా జాబ్ చేయొచ్చు కదా, అది ఇదని చెప్పి. అసలు జాబ్ చేసే ఆలోచన ఉందా మీ ఆయనకి? పిల్లలు కూడా పుట్టేసారు, 2 పుట్టారు. మా బాబు అప్పుడు 9 months ఏమో ఉండే మా వారు బిజినెస్ స్టార్ట్ చేసేవారికి. ఇట్లా అంతా ఇట్లా అనడం. నేనైతే మా వాళ్ళని ఎవరన్నా అడిగితే తిట్టడం, ఏమన్నా మీ నాయనది పెడుతుర్రా, మీకెందుకు అంత మంట, నేను నా నాయనది తింటున్నా మీకెందుకని. ఇంకా మా ఇంట్లో కూడా వాళ్ళు ఏమన్నా జాబ్ చూసుకోవచ్చు కదా అది ఇది అంటే, చూసి మీరే కదా చేసింది, ఇప్పుడు నాటకాలు పడుతుర్రా, ఇప్పుడు నన్ను ఇట్లా అంటుర్రా, మీరే కదా చేసింది చూడరు ఇప్పుడు సాకండి మమ్మల్ని అని ఇట్లా తిట్టేదాన్ని నేను ఉల్టా. ఎందుకంటే మా ఆయనని ఎప్పుడు ఏమననీయకుండా. అయితే కొందరు మా వాళ్ళే కనీసం ఆయనకు ఆలోచన ఉందా అని చెప్పి దెప్పుతూ ఉండేవాళ్ళు. ఇగో అయినోళ్ళు చుట్టాల పక్కలు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు ఏదో వీళ్ళు ఈయన జాబ్ చేయాలి, వీళ్ళ కొడుకు జాబ్ చేయాలి, వాళ్ళు ఎదిగిపోవాలి, బాగుపడాలి అనేది కాదు వాళ్ళ ఉద్దేశం. దెప్పడం ఈ విధంగా దొరికిరు దెప్పుదామని. అయితే మేము బిజినెస్ స్టార్ట్ చేసినాం. ఒకవేళ మా మామయ్య జాబ్ వచ్చినంటే మేము ఈ పొజిషన్లో ఉండకపోతుంటాం ఈరోజు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎవరికైనా అది రాంగ్ అనిపించచ్చు, కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఒకవేళ మా మామయ్య జాబ్ గవర్నమెంట్ జాబ్ అప్పుడు 8,000 9,000 ఇప్పటికి 50,000 వస్తుండే. మా అంటే 50 అక్క పెళ్ళి అయ్యేదేమో. మా అంటే 50,000 వస్తుండే, మహా అంటే 1,00,000 కూడా వేసుకుందాంపా, 1,00,000 అయినా వస్తుండే. అయినా కూడా మేము ఈ పొజిషన్లో ఉండకపోతుంటాం. మేము 50,000లో బిజినెస్ స్టార్ట్ చేసినాం. ఈరోజు ఆ 50,000తోనే కోట్లు సంపాదించినాం. బిజినెస్ 4-5 ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళి, అదే జాబ్ అయినంటే అదే వస్తుండే శాలరీ, మా పిల్లల్ని చదివించుకుంటుండే, మా ఇంట్లో నేను నడిపించుకుంటుండే, అట్లనే ఉంటుండే. మహా అంటే మా ఆయన రిటైర్మెంట్ అయ్యే వరకు ఒక ఇల్లు కట్టుకుంటుండే, అంతే, అంతకు మించి ఏం లేదు. మేము బిజినెస్ చేసేపాటికే మేము ఇట్లా. ఇంకోటి ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తా. అదే మాకు తెలిసిన మా చుట్టాలే వ్యవసాయం చేసుకుంటూ, బాగా పెద్ద వ్యవసాయము, పొలాలు అంతా. వాళ్ళ బిడ్డని చదువుకుంటుండే, కష్టపడి చదివించినాక మరి ఎట్లా అయ్యా మరి ఎవరు చేస్తావని అడిగితే, ఇగో నేను మా వాళ్ళే తెలిసిన వాళ్ళు ఉండే, అంటే వాళ్ళ మేనోళ్ళు ఉంటే ఆయనకేమో ఇష్టం, ఆ పిల్లగాడికేమో ఆమె అంటే ఇష్టం. అయితే పలాని పిల్లగాడికి ఇచ్చి చేస్తావా అంటే, నేనెందుకు చేస్తా, నేను ఎద్దులు ముడ్లు పొడుచుకుంటూ నేను ఉన్నా, వ్యవసాయం చేసుకుంటూ ఇట్లున్నా, వాడు చూడు వాడి బిజినెస్ అంతా కూడా కోళ్ళ ఫామ్ ఉంది, 4 బర్రెలు ఉన్నాయి, వాడికి ఇచ్చి చేస్తానా, మంచిగా పట్టణంలో జాబ్ చేసుకునే పిల్లగాడు సిటీలో జాబ్ చేసుకుంటుంటే నా బిడ్డ మంచిగా ఇట్లా ఉంటుంది అని చెప్పి అన్నాడు. అయితే సాఫ్ట్వేర్కి ఇచ్చి చేసిండు కొన్ని రోజులే, ఒక 6 years మంచిగా నేను హైఫైగా రావడం పోవడము. ఆ పిల్లగాడేమో ఊర్లోనే ఉన్నాడు, వాడు బిజినెస్ అయితే పెరిగిపోయింది. వాడు 4-5 మనుషులను పెట్టుకొని, బర్రెల కాడ 2, కోళ్ళ ఫారంలో 3-4 ఖాళీ పని చేసేటోళ్ళు, దానా వేసేటోళ్ళే. వాడి బిజినెస్ ఎంత పెరిగిపోయింది ఆ పిల్లగాడిది. బర్రెలు పోయినాయి, ఇంకా ఏంటి కోళ్ళు, ఎగ్రిజా కోళ్ళని, పందెం కోళ్ళని, బెడ్స్ కోళ్ళని, కోళ్ళ ఫారాలు పెంపుకుంటూ అవంతా చేసుకుంటూ బిజినెస్ డెవలప్ చేసుకుంటూ మంచిగా ఊర్లో ఉన్నట్టే. కానీ ఆయన కార్లు, ఆయన బండ్లు, ఆయన పిల్లలు చదువుకో సపరేట్ డ్రైవర్ కార్ వేసుకొని పోయి స్కూల్లో వదిలి మళ్ళీ ఖాళీ పిల్లల్ని స్కూల్లో అప్ అండ్ డౌన్ చేయనీకే. అట్లాంటుంటే ఇక్కడ ఏదో వచ్చిందని సాఫ్ట్వేర్లకి ఏమో వచ్చింది కదా, జాబులు పోయినాయి, అక్కడ జాబ్ పోయింది. ఎప్పుడైనా సరే మనిషి దిమాగ్ మీద పెట్టుకోవాలి కానీ జాబ్ మీద కాదు. జాబ్ అనేది చెయ్యాలి. అవి పెద్ద జాబులు, బాగా కష్టపడే ఐఏఎస్లు, ఐపీఎస్లు, అట్లా మంచి జాబులు మంచిదే. కానీ చిన్న ఫ్యాక్టరీలల్లో, కంపెనీలల్లో ఇట్లా పోవడం అనేది చాలా తక్కువ. కానీ ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ అవుతారా? అవ్వరు. సో వాళ్ళ తెలివికి తగ్గట్టు వ్యవసాయం చేసుకున్నా కూడా అది బ్రహ్మాండమైన పని. వాడి చేనికి వాడే రాజు, వాడి చేనికి వాడే ఇది. నేను చెప్పేది ఏదైనా కూడా పర్సనల్గా ఇట్లా చెప్తుంటా. నాకేమవుతుందంటే, నాకు ఇట్లా అనగానే ఇగో ఇంత పని చేసుకుంటుంటే నా కొడుకు వీడియో అనే అంతకుముందు కొన్ని రోజులు జాబు చేసినుండే, 25,000 30,000 ప్రాజెక్ట్ వర్క్ ఏదో ఇస్తే ఎన్ని నెలలు ల్యాప్టాప్ పట్టుకొని రాత్రి బావులు, పగలేం వీడియోలు, మళ్ళీ రాత్రులు. మా వాడు చేసేటప్పుడు నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. పని కాదా? ఇది కూడా పనినే.
ఏమో ఇంకే ఎట్లా పోయిందో నాకు మైండ్ దుబ్బేసింది. అదండి విషయం, మీకు అర్థమైందని అనుకుంటా. అదే కాదు ఇంపార్టెంట్, పిల్లలకి మైండ్ ఉండాలి, 4 ఆలోచనలు ఉండాలి, నేను అది చేయాలి అనే తపన ఉండాలి, మంచిగా డబ్బులు సంపాదించి మంచిగా ఇట్లా ఉండాలనేది అది ఉండాలి అంతే. వాళ్ళు ఏదో ఒక విధంగా చేసుకుంటూనే పోతారు. బిజినెస్ వ్యవసాయమా లేకపోతే బిజినెస్ మంచిగా చేసుకోవచ్చు, ఎన్ని రకాలు పెట్టచ్చు. ఇప్పుడు దేవుడి దయవల్ల మాకు వాటర్ పడాలి చూడండి, కంటిన్యూ వీడియోలు పెడతా కదా, అసలు ఏంది మా వాడి థాట్స్ ఏంది అనేది మీకు అర్థమవుతుంది. అందుకే ఎవరైనా కూడా ఒక బిడ్డని ఒక పిల్లగాన్ని బాధ పెట్టద్దు, ఇంకొకరి బిడ్డని మనము బాధ పెట్టద్దు, అది కరెక్ట్ కాదు. దయచేసి అర్థం నీకేముండదురా, నాకు బాధ ఉంటుంది, నీకేముండదు. అదండి విషయం, అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నా. వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ మిస్ అవ్వకండి, చివరి వరకు చూడండి. చూసిరా 400 అనుకున్నా, 400 కూడా వేసినాము. అస్సలు ఏమే కానీ రాయితీలో కానీ ఇక్కడ దీనిలో కానీ తేడానే లేదు. రాయి అంతా బయలుగా గుట్టలు గుట్టలు మట్టి అయితే పెరకపోయింది. అయితే మా రాముడు ఇంకొక 100 చూద్దాం అంటున్నాడు. 100 చూస్తే వేస్ట్ అని నాకు తెలిసి. ఫస్ట్ సర్వేయరు చెప్పిండు ఒక ఆయన, ఫస్ట్ పెద్ద ఆయన, ఇప్పుడు వాళ్ళ శిష్యులేనంట ఇల్లు. అయితే ఆయన చెప్పినప్పుడు ఆడ మాత్రమే చూపెట్టి 120లో పడతాయి, తర్వాత ఇంకా పడవు 250 వరకు వేసుకోండి అన్నాడు. సేమ్ ఆయన అన్నట్టు 120లో పడ్డాయి, కానీ కొంచెం పడతాయి కానీ ఎంత పడతాయి తెలవదు అన్నాడు ఆయన. సేమ్ అట్లనే కొంచెం పడ్డాయి. 390 వరకు వేసి ఆపినాం మనం. ఫస్ట్ 250కి ఆపినాం, మళ్ళీ కొంచెం ఉన్నాయి కదా అని చెప్పి మళ్ళీ దాంట్లో తెచ్చిపించి 390 వరకు. అది వేయించిన రోజేమో 2 బోర్లు వేయించినాం, ఒకటి అట్లా అయింది. ఇంకోటి మళ్ళీ ఇంకోసారి పిలిపించి మళ్ళీ 2, ఒకటి కొత్తది వేయించినాం కొత్త పాయింట్, మళ్ళీ 2ది ఇంట్లోనే, 4ది ఇగో ఇది మనకు 5th టైము. రాముడు ఏమంటుండే ఇంకొక 100 దించుదాము, మొత్తం 500 చూద్దామంటుండు. అది చూడనా వేసినా ఇది మొత్తం రాలిపోడు. ముందుకు తీసుకోవాలి వెనకకి తీసుకోవాలన్నా చూస్తాం అంత పెద్ద బండి. రోడ్డు బాగుందిగా, అయితే అందులో డీజిల్ అయిపోయిందంట, పోపించుకొని వస్తామని వెళ్తున్నారు. సరే ఇంకో 100 చూస్తాము, అయితే ఏంది లేకపోతే లేదు. ఇగో చెట్లన్నీ డిస్టర్బ్, ఇక్కడున్న కలబంద పోయింది, అక్కడున్న అది ఇదేంటిది వామాకు పోయింది, ఈ లైన్ మొత్తం కొబ్బరి చెట్లంతా దుమ్ము పట్టిపోయింది మొత్తం. ఇది ఇక్కడ కొబ్బరి చెట్టు కొంచేసినాం, ఇక్కడ మునగ చెట్టు పోయింది మొత్తం అంతా అది పడి, అక్కడే మంజీరా పోయింది. సరే ఇవన్నీ పోయినా కూడా మనకు నీళ్ళు వస్తే మంచిగా వాటికి పట్టొచ్చిన పైపు
గంట 2 గంటలు పడుతుండొచ్చు. మేము లంచ్ కూడా చేయలే, మార్నింగ్ టిఫిన్ చేసిందే. ఇంకా తినబుద్ధి కూడా అవుతలేదు. వంట అయితే పప్పు రైస్ చేయించినాం ఇక్కడ, కానీ ఇంకా తినే ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ పడితే ఏమో ఆనందంగా తినేసిపోతాము, లేదు అంటే ఏమో ఇక ఇంటికి వెళ్ళిపోతాం. మొత్తానికి 450 మధ్యలో వాటర్ అయితే పడ్డాయి కొన్ని. మా రాముడు మాట విని 500 వరకు వెళ్దాము అన్ని కంటిన్యూ చేసే వరకు వాటర్ వచ్చింది. ఇంకా మా రాముడు చూడండి, నేను చెప్పాలి అని ఒక సినిమా డైలాగ్ చూడండి, మర్యాద రామన్న సినిమాలో. ఇక అట్లనే ఉంది, నేను చెప్పలే వాటర్ పడతాయని 500 వరకు నా మాట విన్నారు, అందుకే ఇక్కడ మంచిగా పడ్డాయని చెప్పి మస్తు ఖుషి అయింది మాకైతే. అంటే ఎక్కువ ఏదో ఫ్లోటింగ్ లో పడుతున్నాయని కాదు, ఇంకా మాకున్న ఆ బాధకి మాకున్న ఆ ఆశకి ఏదో ఒక 1/2 ఇంచు పడ్డట్టున్నాయండి. ఒక 1/2 ఇంచు అంతనా పడ్డట్టున్నాయి అంతే. మన ఫస్ట్ బోర్ పడ్డాయి కదా అట్లా. ఇగో గిత్తత్త కొన్ని ఒక 2-3 బిందెలు నీళ్ళు ఎన్నో వచ్చినట్టున్నాయి. ఇంకా అప్పటి నుంచి మొత్తము ఇంకా దుమ్ము లేవలే, తడి మట్టి వచ్చింది. సరే ఏవైనా ఊరబెట్టి వేసుకోవడానికి మనము ట్యాంక్ కట్టి ట్యాంక్లో నింపుకొని ఇప్పుడు అన్ని చెట్లను సాగుతున్నాం కదా, సేమ్ అట్లనే దానికి ఇది హెల్ప్ అవుతుంది. ఏదేదో పెద్దోళ్ళ శాస్త్రం చెప్పినట్టు గుడ్డి కన్నా మెల నయమని, కన్నా మెలకన్న నయం అన్నట్టు అయిపోయింది మా పరిస్థితి. మొత్తం తిరిగి లాస్ట్కి నా మంచం ఇక్కడికి వచ్చేసింది, బోర్ దగ్గరకు వచ్చేసింది. సాయంత్రం అయిపోయింది, 6 అయింది అనుకుంటా, కరెక్ట్ 6 అయింది. ఇక మొత్తం ఎక్కడ నీడుంటే అక్కడ జరుపుకుంటూ తాటి చెట్టు నుంచి ఆ చివరి వరకు జరుపుకుంటూ వెళ్ళి ఇంకా లాస్ట్కి ఎక్కడికైతే వచ్చినాము. చూసినారు కదా, కొద్దిగా అయితే ఆ వాటర్ పడ్డాయి. సరే ఇంకా ఏపిద్దాంలే, ఇంకా 450 మధ్యలో వాటర్ పడ్డాయి. కొన్ని ఏదో చెమట తగిలిందో ఏదో ఇట్లా అంటారు కదా, అట్లా కొద్దిగా అయితే పడ్డాయి. సరే ఇంకా 540 వరకు వేపిద్దామని చెప్పి ఇంకా